Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి NIT, IIT, IIIT, GF, TIS లోనే లేదంటే టాప్ కాలేజెస్ లోనే ప్లేస్మెంట్స్ దొరుకుతాయా? దీనికి సరి సమానంగా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమి లేవా అంటే చాలా ఉన్నాయండి. మనం ఆ సిరీస్ కూడా చేస్తున్నాం. అందులో భాగంగా LNM IIT ఇదేంటి అసలు? లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకి ఇది రాజస్థాన్ లో ఉన్న జైపూర్ లో ఉంది ఈ యూనివర్సిటీ అనేది. అసలు దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇక్కడ కట్ ఆఫ్ ఎంత, ఫీజు ఎంత, స్కాలర్షిప్స్ ఉంటాయా, ఇదంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ని ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ ఉండండి. LNM IIT ఇది ఐఐటితో సరి సమానంగా ఉన్న యూనివర్సిటీ అనే చెప్పొచ్చు. ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ లక్ష్మీ అండ్ ఉషా మిట్టల్ ఫౌండేషన్, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది 2002లో. అసలు ఎందుకంత ఫేమస్ అయింది అంటే వీళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ కానీ కంప్యూటర్ సైన్స్, మీ అందరికీ ఫేవరెట్ బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఇందులో కోడింగ్ కల్చర్ కి వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. జేఈఈలో మనకి తక్కువ ర్యాంక్ పర్సంటైజ్లు తక్కువ వచ్చినా కూడా వీళ్ళు అక్కడ అడ్మిషన్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జేఈఈలో చాలా మందికి తక్కువ వస్తూ ఉంటాయి, 1,00,000 దాటి ర్యాంక్స్ కూడా వస్తుంటాయి. వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. టాప్ లో ఉన్న యూనివర్సిటీస్ కూడా జేఈఈ ర్యాంక్స్ ఎక్కువ వచ్చినా కానీ పర్సంటేజ్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు అడ్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ కాలేజ్ వచ్చేసి 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 17.5 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ కి, 23 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కి దూరంలో ఉంది జైపూర్ కి. వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు? ఫోకస్డ్ కరికులం, అవుట్ స్టాండింగ్ ప్లేస్మెంట్స్ రికార్డ్ ఇన్ సిఎస్సి. ఇందులో మనకి అడ్మిషన్ కావాలి అంటే కంపల్సరీ జేఈఈ మెయిన్స్ స్కోర్ అయితే ఉండాలండి. అంటే ఎక్కువ ఉండక్కర్లేదు, అట్లీస్ట్ అది రాసి ఉండాలి. మేనేజ్మెంట్ కోటా లేదు, డైరెక్ట్ గా అడ్మిషన్స్ ఇచ్చే అసలు ఆ క్వశ్చనే లేదు. సో డైరెక్ట్ గా అడ్మిషన్స్ రావు, మేనేజ్మెంట్ కోటా కూడా లేదు. సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే 240 సీట్స్ ఉన్నాయండి. కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ CCE విషయానికి వస్తే 120 సీట్స్ అనేవి అలొకేట్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE వాళ్ళకైతే 180 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ ME వచ్చేసి 60 సీట్స్ మాత్రమే ఉన్నాయండి. ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. 2024 స్కోర్ కార్డ్స్ తోటి సిఎస్సి బ్రాంచ్ కనుక రావాలి అంటే 94 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి, లేదంటే ఆల్ ఇండియా లెవెల్లో 35,000తో సమానమైన ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. CCE బ్రాంచ్ కనుక కావాలి అంటే 91+%, లేదంటే అప్రాక్సిమేట్గా 50,000 ర్యాంక్ ఉన్న ఓకే. ECE బ్రాంచ్ రావాలంటే 87% ఉండాలి, అందుకంటే ఎక్కువ ఉండాలి. అప్రాక్సిమేట్గా ఆల్ ఇండియా లెవెల్లో 65,000తో సమానమైన ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి, అంతకంటే కిందకైనా ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ లో చేయాలి అంటే 80% పర్సెంటైల్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక ఆల్ ఇండియన్ ర్యాంక్ విషయానికి వస్తే 90,000, అంతకంటే తక్కువ ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఇక ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఈ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్ అంటే ప్రతి 6 నెలలకి 2,57,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. హాస్టల్ మెస్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్ గా 60,000 రూపాయలు ప్రతి సెమిస్టర్ కి. ఇంకా ఇతర ఛార్జెస్ చూస్తే ఒక 20,000 నుంచి 30,000 వరకు ఉండొచ్చు ప్రతి సంవత్సరం. మొత్తం 4 సంవత్సరాలకి ఎంత ఖర్చు అవ్వచ్చు అంటే 28 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. సో మాకు ఖర్చుతో పెద్ద ఇబ్బంది లేదు, లేదంటే మేము ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తాం, పర్వాలేదు, మేము బేర్ చేయగలుగుతాం, మాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటే చాలు అనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రైవేట్ యూనివర్సిటీస్ IITస్తో సమానమైన యూనివర్సిటీతో చదివినా కూడా మీకు మంచి మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక 2024 ప్లేస్మెంట్స్ ఆధారంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఆఫర్ చేసిన హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 55 లక్షలు పర్ యానం. ఆఫ్ క్యాంపస్ కానీ CSE బ్రాంచ్ లో కానీ చెప్తున్నారు వీళ్ళు. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 13.5 లక్షలు CSE బ్రాంచ్ లో ఆఫర్ చేశారు. ఇక టాప్ రిక్రూటర్స్ ఎవరున్నారు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, రాజర్ పే, ఇలా చాలా కంపెనీస్ అయితే వస్తూ ఉంటాయి. ఓవరాల్ గా యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 9 లక్షల రూపాయలుగా ఉందండి. మరి ఇంత ఫీజు మేము కట్టలేం, ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా అంటే స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. టాప్ స్కోరర్స్ ఎవరైతే ఉంటారో జేఈఈ మెయిన్స్ లో ఆర్ CGPA లో, సో వాళ్ళకి మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్స్ ఉన్నాయి. నీడ్ బేస్డ్ అంటే ఇన్కమ్ 1,00,000 రూపాయల కంటే తక్కువ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఎక్స్టర్నల్ గవర్నమెంట్ అండ్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రగతి, MP, UP స్టేట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు ఈ కాలేజ్ వాళ్ళు. ఇంకా ఫైనాన్షియల్ ఎయిడ్ ఎవరికైనా కావాలి, BPL సర్టిఫికెట్స్ ఎవరికైనా ఉన్నా కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి.
సరే మీరేమనుకుంటున్నారు అసలు LNM IIT గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి కాలేజెస్ గురించి మీకు రివ్యూస్ కావాలి, అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.